సో ఇందాక మీరు అన్నారు దీపాలన్నీ అది శాంతి చేస్తామని. అంటే మేము ఎక్కడో విన్నది ఏమంటే ఎప్పటి నుంచో ఒక అఖండ దీపం అనేది ఉంది లోపల అని అంటూ ఉంటారు కదా, ఉందా స్వామి? అంటే ఆ కాలంలో ఎప్పుడు ఉన్నదో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము డ్యూటీ చేసినప్పుడు, అంటే నేను డ్యూటీ చేసి ఇప్పుడు 42 yearsగా చేస్తా ఉన్నాను. ఓకే స్వామి. అయినా కానీ మేము డ్యూటీలో చేరినప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చేసేప్పటి నుంచి ఇది రాత్రి పౌర్ణమి సేవ అయిపోయిందంటే మొత్తం దీపాలన్నీ ఆఫ్ చేసి బయట వచ్చిన తర్వాతనే తలుపులు బీగాలేస్తాం. లోపల ఎటువంటి లైట్స్ ఉండవని నేను విన్నాను, నిజమే కదా స్వామి? ఏ దీపాలు ఏ లైటింగ్ కూడా లేదు అసలు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ కరెంటు లైట్లు ఏం పెట్టకూడదు అనేసి ఆగమ శాస్త్రం, దానివల్లనే ఇప్పుడు నెయ్యి దీపాలతోనే అన్ని వెలిగించడం. ఒక్కొక్క దేవుడికి ఆపోజిట్ లో 2 దీపాలు ఉంటుంది, అవిట్లో ఒక్కొక్క దీపంలో 15 kgs నెయ్యి పడుతుంది. ఆ ఒత్తులు కూడా దేవస్థానం రోల్గా తెప్పిస్తుంది. అవి కట్ చేసి వీళ్ళు ఈ ఆడవాళ్ళు జడేసినట్టు అల్లి ఆ నెయ్యిలో నానబెట్టి ఆ ఒత్తినే వీళ్ళు వెలిగిస్తారు అన్నమాట ఏకాంగిలో.